వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆషాఢ మాసం చివరి ఆదివారంతో కరీంనగర్లో కన్నుల పండగల బోనాల జాతర. భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు. కరీంనగర్లో బోనమెత్తి గ్రామ దేవతలకు నైవేద్యం సమర్పించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ప్రజలందరికీ చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్న జనం. వేములవాడలో త్వరలో రాజన్న ఆలయ విస్తరణ పనులు. భీమేశ్వర ఆలయంలో భక్తుల దర్శనాల ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. జగిత్యాల జిల్లాలో పరువు హత్య కేసులో 3 అరెస్ట్. ప్రేమ వ్యవహారంతోనే మల్లేశం హత్యకు గురైనట్లు డీఎస్పీ వెల్లడి. మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో గోరింటాకు సంబరాలు. చెట్ల నుండి గోరింటాకు సేకరించి చేతులకు అలంకరించుకున్న మహిళలు. ఆషాఢ మాసం చివరి ఆదివారం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల బోనాల జాతర నిర్వహించారు. కరీంనగర్లో కుల సంఘాల ఆధ్వర్యంలో పోచమ్మ పెద్దమ్మ బోనాలు నిర్వహించారు. ఒమేగా హాస్పిటల్ ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు కన్నుల పండుగలా జరిగాయి. డప్పు చప్పుళ్ళు, కోలాట నృత్యాలతో శివసత్తుల పూనకలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి ఇష్టమైన బెల్లంతో వండిన నైవేద్యం, కళ్ళు శాకం సమర్పించి మొక్కులు చెల్లించారు. కరీంనగర్ ప్రజలు పిల్ల పాపలు చల్లగా ఉండాలని, భారీ వర్షాలు పడి రైతులు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నామని డాక్టర్ మోహన్ కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒమేగా హాస్పిటల్ డాక్టర్స్ డాక్టర్ మోహన్ కృష్ణ, డాక్టర్ గణేష్, ఒమేగా హాస్పిటల్ మేనేజింగ్ అండ్ డైరెక్టర్ పమ్మాల శ్రీనివాస్, రవీంద్ర శ్రీనివాస్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఆషాఢ మాసము జరుపుకునే పండుగ తెలంగాణలో చాలా ప్రసిద్ధమైన పండుగ ఇది. మేము కూడా ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాము. ఈసారి కూడా అమ్మవారికి పోచమ్మ అమ్మవారిని ప్రార్థిస్తూ అందరూ సుఖ సంతోషాలతో వర్షాలు బాగుపడాలని, పాడి పంటలు బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. కరీంనగర్లో పోచమ్మ బోనాలు కన్నుల పండుగలా జరిగాయి. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని బోనం ఎత్తారు. కరీంనగర్లో పలు చోట్ల జరిగిన బోనాల వేడుకల్లో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. మాకమ్మ తోటలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో జరిగిన బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని బోనం ఎత్తి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. మార్కండేయ నగర్, రామ్నగర్, రామచంద్రపూర్ కాలనీలో జరిగిన బోనాల వేడుకల్లో ఎమ్మెల్యేతో పాటు సూడా చైర్మన్ కొమ్మటిరెడ్డి నరేందర్ రెడ్డి, పలువురు మాజీ కార్పొరేటర్లు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. విస్తారంగా వర్షాలు కురిసి పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని పోచమ్మ తల్లిని వేడుకున్నారు. వేములవాడను టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచారు. త్వరలో రాజన్న ఆలయ విస్తరణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో భీమేశ్వర ఆలయంలో భక్తుల దర్శనాలకు సంబంధించిన ఏర్పాటు పనులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఆర్టీఓ ఆలయ ఈవో రాధాబాయితో కలిసి 3,45,00,000 వ్యయంతో చేపట్టిన క్యూలైన్లు, నిత్య కళ్యాణం, అభిషేక మండపం నిర్మాణాలకు భూమి పూజ చేశారు. శంకర మఠంలో నిత్య కళ్యాణం కోసం షెడ్డు నిర్మాణం, సత్యనారాయణ వ్రత మండపం, చండీ హోమానికి మరో షెడ్డు, క్యూలైన్ల నిర్మాణం, నటరాజ్ విగ్రహం వద్ద క్యూలైన్లు, భీమేశ్వరం ఆలయం లోపల చుట్టూ షెడ్డు నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాజన్న ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా పురాతన దేవాలయమైన భీమేశ్వర ఆలయంలో అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు. పనులన్నీ నెల రోజుల్లో పూర్తవుతాయని, అనంతరం రాజన్న ఆలయ విస్తరణ ప్లాన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసిన తర్వాత పనులను ప్రారంభిస్తామని వివరించారు. వేములవాడ రాజన్న సన్నిధి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి దేవాలయము. పేదల పెన్నిది, కోరిన కోరికలు తీర్చు తండ్రి, కోడెమొక్కును చెల్లిస్తాని చెప్పిన ప్రీతి అత్యంత విశిష్టమైనటువంటి మొక్కు ఉన్నటువంటి దేవాలయం రాజన్న దేవాలయం. పేదల పెన్నిదిగా అనేక రాష్ట్రాల నుంచి స్వామివారి దగ్గరికి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి వసతులు కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ దేవాదాయ శాఖ మాచులు మేడం కొండ సురేఖ గారి. జగిత్యాల జిల్లాలో పరువు హత్య కేసులో 3 అరెస్ట్. ప్రేమ వ్యవహారంతోనే మల్లేశం హత్యకు గురైనట్లు డీఎస్పీ వెల్లడి. వెల్గటూర్ మండలంలో పరువు హత్య కేసులో 3 పోలీసులు అరెస్ట్ చేశారు. వెల్గటూర్ మండలం కిషన్రావుపేటకు చెందిన యువకుడు చల్లూరి మల్లేశం పరువు హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన రాజిరెడ్డి, మల్లారెడ్డి, హరీష్ 3 అరెస్ట్ చేశారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. ప్రేమ పేరుతో అమ్మాయిని వెంటపడి వేధించడంతో పలుమార్లు హెచ్చరించినా వినకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి జైలుకు పంపామని తెలిపారు. ఆయన తీరు మార్చుకోకపోవడంతో కక్ష కట్టి అమ్మాయి తండ్రి మరో 2తో కలిసి కత్తులతో దాడి చేసి హత్య చేశారని చెప్పారు. అతని తండ్రికి ఫిర్యాదు మేరకు మేము హత్య కేసు మరియు ఎస్సీఎస్సీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినాము. ఇటు దర్యాప్తులో భాగంగా
అతన్ని చంపిన వారు అదే గ్రామానికి చెందిన నైనాల రాజిరెడ్డి అలియాస్ రాజయ్య, నైనాల వాళ్ళ తమ్ముడు నైనాల మల్లారెడ్డి అలియాస్ మల్లేష్ మరియు వాళ్ళ స్నేహితుడు హరీష్ మరియు అతని కొత్తపేట విలేజ్ వీళ్ళు చంపినారని తెలిసింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఎవరైతే ఏమన్నాడో అతని బిడ్డ ఉంటుంది. ఆ బిడ్డకును ఈ మృతుడికి గత 2022 సంవత్సరం నుంచి ఈమెను ప్రేమ పేరుతోటి వెంబడి పడుతుందని చెప్పేసి. మల్లపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా మహిళలందరూ కలిసి గోరింటాకు సంబరాలను నిర్వహించారు. గోరింటాకు చెట్ల నుండి గోరింటాకు సేకరించి మెత్తగా నూరి వారి అందమైన చేతులకు అలంకరించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ అనాదిగా అన్ని మాతల వారు ఏదో ఒక సందర్భంలో ఆచారంగా వాడుతున్నట్లు వారు తెలిపారు. గోరింటాకు వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని, వర్షాకాలంలో సంభవించే అనేక రకాల బ్యాక్టీరియా, ఫంగస్ వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని, చుండ్రు నివారణకు, జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుందని, గోరింటాకు అనేక ఔషధాలకు ఉపయోగపడుతుందని, గంగా గౌరీ దేవతామూర్తులను ప్రతిరూపమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కావ్య, హారిక, భావన, సరిత తదితరులు పాల్గొన్నారు. మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలోని గోరింటాకు వేడుకలు మేము మహిళలందరం కలిసి జరుపుకున్నాము. ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా గోరింటాకు వేడుకలు మహిళలందరం కలిసి జరుపుకున్నాము. కుటుంబ సభ్యులం, స్నేహితులు అందరితో కలిసి ఈ మైదాకు తెచ్చుకొని మెత్తగా నూరి అందంగా చేతులకి అలంకరించుకున్నాము. ప్రభుత్వం మహిళల కోసం ఇస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని, సంకల్పం, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తూ ఆర్థిక సాధికారత సాధించాలని కరీంనగర్ కలెక్టర్ పమిల సత్పతి అన్నారు. కరీంనగర్ నియోజకవర్గ స్థాయి ఇందిరా మహిళా శక్తి సంబరాలను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మెప్మా ఆధ్వర్యంలో కలబాడతిలో నిర్వహించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంక్ లింకేజీ రుణాలు, లోన్ బీమా, ఆర్టీసీ అద్దె బస్సుల నుండి వచ్చిన ఆదాయం, యూనిఫామ్ కుట్టు ఛార్జీలు సంబంధించిన చెక్కులను అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఆ దిశగా మహిళలకు ఉపాధి మార్గం చూపడంలో జిల్లా ముందు వరుసలో నిలుస్తుందని తెలిపారు. గతంలో స్వయం సహాయక సంఘాల ద్వారా 42 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఉండగా గత యాసంగిలో 150 ధాన్యం కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 342 అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనను గ్రూప్ సభ్యులకు అప్పగించి తద్వారా వారు 1,50 లక్షల రూపాయల ఆదాయం పొందేలా చేశామని వివరించారు. మహిళా శక్తి క్యాంటీన్లు విజయవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. త్వరలో పెట్రోల్ బంక్, సోలార్ విద్యుత్ వంటి వ్యాపారాలు మహిళలకు అప్పగిస్తామన్నారు. ప్రభుత్వం మహిళా అభివృద్ధికి కట్టుబడి ఉందని, రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో ఎక్కువ మంది మహిళలే లబ్ధి పొందాలని వివరించారు. సుమారు 78,000 కొత్త రేషన్ కార్డులు జిల్లాలో మంజూరు చేస్తున్నామన్నారు. బ్యాంక్ లింకేజీ రుణాలు ఇవ్వడంలోనూ, లోన్ రికవరీలోనూ జిల్లా ముందంజలో ఉందని తెలిపారు. గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం మాట్లాడుతూ ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని, తద్వారా కుటుంబం అభివృద్ధి చెందాలనేది ఈ ప్రభుత్వ సంకల్పంగా చెప్పారు. అందుచేతనే మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, ఆర్టీసీ అద్దె బస్సులు, సోలార్ పవర్ ప్లాంట్, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వంటి ఎన్నో కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం తీసుకువచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, మెప్మా పీడీ వేణుమాధవ్, డిఆర్డీఓ శ్రీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అచీవర్స్ పాఠశాలలో విద్యార్థి లీడర్ల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. అచీవర్స్ యాక్టివ్ పాఠశాలలో గత వారం జరిగిన పాఠశాల ఎన్నికలలో గెలుపొందిన స్కూల్ హెడ్ బాయ్, స్కూల్ హెడ్ గర్ల్, వివిధ విభాగాలకు చెందిన లీడర్లకు ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల డైరెక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, సిహెచ్ పల్లవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థి నాయకులచే పాఠశాల డైరెక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి నాయకత్వ లక్షణాలను అలవర్చుకొని ఒక మంచి సమాజాన్ని నిర్మించే బాధ్యతను తీసుకుని దానికి బాటలు వేయాలని ఆకాంక్షించారు. భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచ దేశాలన్నింటికంటే ఎంతో గొప్పదని, మన రాజ్యాంగం యొక్క విలువలు అనుసరించే విధానం తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఎన్నికలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థిని నాయకులకు ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం చేయించడం జరిగిందని తెలియజేశారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ సిహెచ్ పల్లవి మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ సిహెచ్ పల్లవి, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పాప విమోచనం, ధర్మరక్షణ, ఆత్మశాంతి, సమృద్ధి కోసం కరీంనగర్లో ఆవు పిడకలతో రామనామయజ్ఞం ఘనంగా నిర్వహించారు.
కరీంనగర్ గాంధీ రోడ్లోని టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన రామనామ యజ్ఞంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనురిధ మిరియాల ప్రధాన స్పీకర్గా పాల్గొని సంతోషంగా జీవించేందుకు తీసుకోవాల్సిన నియమాల గురించి వివరించారు. శరీరంలోని ఆత్మశక్తిని ఉత్తేజితం చేయడం, పాజిటివ్ మాటలతో మనలో మార్పు తీసుకురావడం, భౌతిక శరీరం నుండి పూర్వీకులకు సంబంధించిన శక్తులను తొలగించడం, ఎప్పుడూ ఆలోచిస్తుండడం వల్ల వచ్చే ఒత్తిడిని తగ్గించడం వంటి విషయాలపై సవివరంగా వివరించారు. కలగాలంటే ఏం చేయాలి, మనం రుగ్మతల నుండి బయటికి పడి అద్భుతంగా సంతోషంగా మొత్తం కుటుంబం ఎలా జీవించాలో ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. సో ఈ వేటు మోక్షాన్ని మీరు ఆన్లైన్లో కనుక మీరు యూట్యూబ్లో కొడితే మీకు చాలా క్లాసెస్ ఉన్నాయి. అందులో పొద్దున సాయంత్రం రోజు తెలుగు ఇంగ్లీష్లో క్లాసెస్ వస్తాయి. మీరు అందరూ ఫాలో అయ్యి అద్భుతమైన జీవితాన్ని జీవిస్తారని ఆశిస్తూ వేటు మోక్షం మీ అనుమ. కోరుట్ల పట్టణంలో పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా జగిత్యాల జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్ మాట్లాడుతూ పద్మశాలి కుల బాంధవులు అందరూ ఐక్యంగా ఉండి మన కులానికి మంచి పేరు తీసుకురావాలని ప్రతి ఒక్కరిని ఆయన కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో మన పద్మశాలి కుల బాంధవులను అధిక సంఖ్యలో గెలిపించుకొని మన సంఘ బలమేమిటో ఎదుటి వారికి నిరూపించే విధంగా ఐక్యంగా ఉండి ప్రతి ఒక్కరూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేయాలని ఆయన సూచించారు. పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం అధ్యక్షులు గుంటొక ప్రసాద్ మాట్లాడుతూ సర్వసభ్య సమావేశంలో జమా ఖర్చులను చూపించడం జరిగిందని, కుల బాంధవులు ప్రతి ఒక్కరూ ప్రతి సమావేశానికి రావాలని ఆయన సూచిస్తూ ప్రతి సమావేశానికి ప్రతి సభ్యుడు వస్తేనే మన కులం బలం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, కోరుట్ల పద్మశాలి సంఘం అధ్యక్షులు గుంటొక ప్రసాద్, ఉపాధ్యక్షులు కటకం వినయ్, ప్రధాన కార్యదర్శి బండ్ల రవికుమార్, సహాయ కార్యదర్శి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి. మరి మన పద్మశాలి ఎక్కువ ఉన్నా అంటే అందరినీ ఓటర్లు అంటే బీసీలను కలుపుకోవాలి, అందరూ కలుపుకోనే గెలుస్తారు. ఓన్లీ పద్మశాలినే గెలవాలని కాదు, పద్మశాలి గెలవాలా, పద్మశాలితో పాటు మనం బీసీలను గెలిపించుకోవాలి. ఎక్కడైతే మన జనాభా ఎక్కువ ఉందో అక్కడ మనం ప్రాతినిధ్యం వహించాలి. మరి అట్లాంటి వాటిని మన కుర్ల పట్టణాల్లో చూస్తే 25 పైచలకు ఉన్నాయి. 33 వార్డుల 25 పైచలకు వార్డులు మన జనాభా ఉంది. అది మనం కూడా గుర్తిద్దాం. మేము చెప్తా ఉంది అన్వర్ గెలుస్తాడు. ఆ వార్డుల పద్మశాలి 700 మంది ఉన్నారు. మెట్పల్లి పట్టణంలో స్వర్ణకారుల ఆధ్వర్యంలో బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో స్వర్ణకారులు వెండి చొక్కం పట్ట గొలుసుల సంఘం ఆధ్వర్యంలో పోలేరమ్మకు బోనాలు ఘనంగా నిర్వహించారు. తుమ్మనపల్లి రాజు వెండి పాదుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మంగళహారతులతో బోనాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. పోలేరమ్మను ప్రతి సంవత్సరం దర్శించుకుని అందరూ బాగుండాలని కోరుకుంటాం. పట్టణంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని, పంటలు బాగా పండాలని, వర్షాలు అధికంగా కురవాలని అమ్మవారిని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం అధ్యక్షుడు వంగల మహేష్, కార్యవర్గం మెట్పల్లి వెండి బంగారు వర్తక సంఘం ఉపాధ్యక్షులు గాలిపల్లి నాగరాజు, తుమ్మనపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. బోనాలు సమర్పించి బలిదానము చేసినారు. వారి కుటుంబాలు మరియు మెట్పల్లి ఉన్న విశ్వబ్రాహ్మణులందరూ, స్వర్ణకారులందరూ సుఖ సంతోషాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఉండాలని, కరువు కాటకాలు ఉండకుండా అందరూ సమృద్ధిగా పిల్ల పాపలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. ఇటువంటి బోన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఈ సంఘం అధ్యక్షుని రాజుకు మరియు ఇతను అమ్మవారికి వెండి పాదుకలు సమర్పించినారు భక్తి శ్రద్ధలతోటి. కావున వారి కుటుంబానికి అమ్మవారికి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాము. కరీంనగర్ కోతిరాంపూల్లో పోచమ్మ తల్లికి కలెక్టర్ పమిలా సత్పతి బోనం సమర్పించి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని చాటి చెప్పారు. బోనాల పండుగ సందర్భంగా కలెక్టర్ కోతిరాంపూల్లోని పోచమ్మ తల్లికి కలెక్టర్ బోనం సమర్పించారు. బోనంతో నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కలెక్టర్ చేతుల మీదుగా పూజ తంతు జరిపించారు. తెలంగాణ జీవన విధానం, సంస్కృతి సాంప్రదాయాలకు బోనాలు ప్రత్యేకంగా నిలుస్తాయని కలెక్టర్ పమిలా సత్పతి అన్నారు. తెలంగాణలో బోనాలు ఆత్మగౌరవానికి, ఐక్యతకు, సమిష్టికి, ఘనమైన చరిత్రకు నిదర్శనమన్నారు. తెలంగాణ జీవన విధానం ఎంతగానో ఆకట్టుకుంటుందని తెలిపారు. జిల్లా ప్రజలందరిపైన అమ్మవారి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు. ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి వేడుకున్నానని చెప్పారు. క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్ పేరుతో వాట్సాప్కి ఏపీకే లింక్ షేర్ చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు చేశారు సిరిసిల్ల పోలీసులు.
సిరిసిల్లలో ఎస్పీ మహేష్ బి కీర్తి నేతృత్వంలో అరెస్ట్ అయిన హైదరాబాద్కు చెందిన మొహమ్మద్ కలీం పాషాను చూపించి వివరాలు వెల్లడించారు. హైదరాబాద్కు చెందిన కలీం పాషా, రషీద్ ఇద్దరు చెడు వ్యసనాలకు బానిసలై తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఆన్లైన్ ద్వారా ప్రజలను సులువుగా మోసగించి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకుని రషీద్కు పరిచయం ఉన్న పశ్చిమ బెంగాల్కు చెందిన అంకిత్ను ఫిబ్రవరిలో కలిశారు. ఆర్బీఎల్ క్రెడిట్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకుని కార్డు వచ్చిన తర్వాత యాక్టివేషన్ కొరకు చూస్తుంటారు. వారి పేర్లు, ఫోన్ నంబర్స్, క్రెడిట్ కార్డ్ నంబర్స్, పాన్ కార్డ్ నెంబర్లకు అంకిత్ వారిద్దరికి వాట్సాప్ ద్వారా పంపిస్తానని, వాటితో క్రెడిట్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్న వారితో క్రెడిట్ కార్డు కస్టమర్ కేర్ లాగా వీరిద్దరూ మాట్లాడి వారిని నమ్మించి మోసాలకు పాల్పడేవారని ఎస్పీ తెలిపారు. అలాగే సిరిసిల్లకు చెందిన వ్యక్తిని మోసం చేయడంతో ఆయన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా ముఠాగుట్టు రట్టయిందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎన్సీఆర్పీ పోర్టల్ నందు 60 ఫిర్యాదులు, సుమారు 50 లక్షల రూపాయల మోసాలు జరిగినట్లు వివరించారు. This is a cyber fraud case. In 16 July, one case is registered in Srisila Town Police Station. Crime number is 367/2025. So this is a cyber fraud. In this case, what happened? One victim come to us and he is told that one RBL bank executive कॉल किया और कॉल करवाना उसका क्रेडिट कार्ड से डायरेक्टली 1,99,000 रुपये लॉस हो गया. చిన్నప్పటి నుండే దేశం పట్ల, సమాజం పట్ల పెద్దలను గౌరవించే విధానాన్ని తల్లిదండ్రులతో పాటు అధ్యాపకులు అవగాహన కల్పించాలని సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అన్నారు. బద్దమిల్లారెడ్డి భవన్లో బాలసంఘం మొదటి సమావేశం కొత్తపల్లి సాన్విత అధ్యక్షతన నిర్వహించారు. బాలసంఘం మొదటి సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ చిన్నతనం నుండి పిల్లల్లో మానసిక స్థైర్యాన్ని నింపడానికి విద్యతో పాటు వినయాన్ని నేర్పించాలన్నారు. ఏ రంగంలోనైతే పిల్లలు ఉత్సాహంగా ఉంటారో వారికి ఆ రంగాన్ని ఎంచుకునే స్వేచ్ఛనివ్వాలని, క్రీడలతో పాటు సంగీతం, కరాటే, క్విజ్ పోటీలు, జనరల్ నాలెడ్జ్ని వారికి నేర్పించాలని సూచించారు. క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని నేర్పించడానికి, పిల్లల్లో మానసిక స్థైర్యాన్ని నింపడానికి గతంలో భారత కమ్యూనిస్టు పార్టీకి అనుబంధంగా బాలసంఘం ఉండేదని, అఖిల భారత యోజన సమాఖ్య ఆధ్వర్యంలో బాలసంఘాన్ని పునరుద్ధరణ చేయడానికి అవకాశాలున్నాయని, వాటిని ఏఐవైఎఫ్ నాయకత్వం ముందుకు తీసుకువెళ్లాలని ప్రత్యేక చొరవ తీసుకుని బాలసంఘాన్ని నడిపించాలన్నారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బ్రాహ్మణులపల్లి యుగేందర్, బాలసంఘం సభ్యులు బి కార్ల్ మార్క్స్, పి ప్రజ్వల్ తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? అంటే మీరు వచ్చేటప్పుడు మీరు ఒక్కొక్కరు మళ్ళీ 2-3 మెంబర్స్ మీ స్కూల్ కావచ్చు, మీ ఇంటి దగ్గర కావచ్చు, తీసుకొని వచ్చి మన యూనిటీ ఇక్కడ మీరంతా ఎంజాయ్ చేయడానికే వస్తున్నారు, అంతేనా? ఆ ఎంజాయ్ చేయించే బాధ్యత వీరేందర్ బాబాయ్ తీసుకుంటాడు. ఏ పార్టీ ఆ పార్టీ తీసుకెళ్తాడు, మేము ఉంటాం. జగిత్యాలలో ముస్లింల ఓట్లతో గెలిచిన వారు ముస్లిం వార్డుల అభివృద్ధిని గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పట్టించుకోలేదని ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ ఆరోపించారు. యూనుస్ నది మాజీ కౌన్సిలర్ రజీవుద్దీన్, యూత్ నాయకుడు సుమేరుద్దీన్ ఆజాద్ ఆధ్వర్యంలో 300 మంది యువకులు, సీనియర్ సిటిజన్స్, ప్రజలు స్వచ్ఛందంగా ఎంఐఎం పార్టీలో చేరారు. చేరికల కార్యక్రమానికి హాజరైన గులాం అహ్మద్ హుసేన్ మాట్లాడుతూ జగిత్యాల ముస్లిం వార్డులు అభివృద్ధి జరగాలంటే, ముస్లింల సమస్యలు పరిష్కారం కావాలంటే ఎంఐఎం పార్టీ కౌన్సిలర్లను గెలిపించి మున్సిపల్ కౌన్సిల్కు పంపిస్తేనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ లాంటి స్లోకాల లీడర్లను నమ్ముకుంటే దళిత, బీసీ, ఎస్టీ, ముస్లింల సమస్యలు పరిష్కారం కావని చెప్పారు. స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయబోతుందని స్పష్టం చేశారు. यहाँ के मिल्लत इस्लामिया के जो सदर थे अल्हम्दुलिल्लाह मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से असदुद्दीन अवैसी साहब की जानिब से उनको भी वेलकम कर रहे हैं और मैं और मेरे सदर साहब की तरफ से ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో హరితహారం కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరుస కృష్ణహరి ఆధ్వర్యంలో ఇవాళ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చీటి లక్ష్మణరావు, మాజీ మండల అధ్యక్షురాలు పిల్లి రేణుక కిషన్, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, సీనియర్ ఉద్యమకారుడు అంది సుభాష్, మండల ఉపాధ్యక్షులు ఆకుల మురళీగౌడ్, మాజీ ఎంపీటీసీ నల్మికొండ శ్రీనివాస్, మాజీ ఎంసీ వైస్ ప్రెసిడెంట్ బండారపు బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామాల పరిస్థితి చూస్తే వల్ల ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉన్నట్టు నాడుడి కనబడుతుంది. వీధి దీపాలు లేవు, హరితహారం లేదు, ఎక్కడ పేరుకపోయినా చెత్త అక్కడే ఉన్నది.
కనీసము ప్రభుత్వానికి సిగ్గు శరం లేని ప్రభుత్వము ఒక్క హామీ కూడా 420 హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇలా పల్లెలల్లో వీధి దీపాలు లేక రాత్రి పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి విలేజ్లల్లో. కాంగ్రెస్ పార్టీ నాయకుల నాలుకలు కోస్తామని రప్పరపాడిస్తామని అంటున్నారు. ఎక్కడికి రమ్మంటారు? డి అంటే డి అని ఛాలెంజ్ విసిరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వంలో ఆ నలుగురే కోటీశ్వరులు అయ్యారని దుయ్యబట్టారు. దళిత జాతిలో పుట్టిన ఉద్యమకారులు అందే సుభాష్ రాజన్నపేట గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ నలిమికొండ శ్రీనివాసులకు కాంట్రాక్ట్ పనులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యపై సిబిఐతో దర్యాప్తు చేపిస్తామని, ఆయనపై అతి త్వరలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామాల్లో తిరగనీయమంటున్నారు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, యుద్ధం అంటే యుద్ధమే అని తీవ్రంగా మండిపడ్డారు. మేము అధికారంలో ఉండి బాధ్యతగా వ్యవహరిస్తున్నాం. మా సహనాన్ని పరిశీలిస్తే ఊరుకునేది లేదు. టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన కల్వర్ట్ కూలిపోలేదని, అది అక్కడే ఉందని, దానిని ఆనుకొని వేసిన రోడ్డు కూలిపోయిందని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు. నిన్నటి రోజున ఏదైతే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కల్వర్టు విషయంలో టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి అర్ధరహితమైనటువంటి ఆరోపణలు. నిజంగా మీరు వ్యక్తి పూజ చేయాలనుకుంటే వ్యక్తి పూజ చేయుర్రి. ప్రతిదానికి కూడా వ్యక్తి పూజ చేసుకుంటూ మేమేమన్నా అంటే మా టీఆర్ఎస్ నాయకులను ఏమన్నా అంటే ఒక నాయకుడేమో నాలిక కోస్తా అంటాడు, ఒక నాయకుడేమో తిరగనియమంటాడు, ఒక నాయకుడేమో రఫాడిస్తా అంటారు. నిజంగా ఆషాఢ మాసం చివరి ఆదివారం సందర్భంగా కరీంనగర్లో పద్మశాలి కుల సంఘం ఆత్మీయ సమ్మేళనంతో వనభోజనాలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో పద్మశాలి కుల ఉన్నతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా జగిత్యాల జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్ మాట్లాడుతూ పద్మశాలి కుల బాంధవులు అందరూ ఐక్యంగా ఉండి మన కులానికి మంచి పేరు తీసుకురావాలని ప్రతి ఒక్కరిని ఆయన కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో మన పద్మశాలి కుల బాంధవులను అధిక సంఖ్యలో గెలిపించుకొని మన సంఘ బలమేమిటో ఎదుటి వారికి నిరూపించే విధంగా ఐక్యంగా ఉండి ప్రతి ఒక్కరూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేయాలని ఆయన సూచించారు. పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం అధ్యక్షులు గుంటొక ప్రసాద్ మాట్లాడుతూ సర్వసభ్య సమావేశంలో జమా ఖర్చులను చూపించడం జరిగిందని, కుల బాంధవులు ప్రతి ఒక్కరూ ప్రతి సమావేశానికి రావాలని ఆయన సూచిస్తూ ప్రతి సమావేశానికి ప్రతి సభ్యుడు వస్తేనే మన కులం బలం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, కోరుట్ల పద్మశాలి సంఘం అధ్యక్షులు గుంటొక ప్రసాద్, ఉపాధ్యక్షులు కటకం వినయ్, ప్రధాన కార్యదర్శి బండ్ల రవికుమార్, సహాయ కార్యదర్శి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి. మరి మన పద్మశాలి ఎక్కువ ఉన్నా అంటే అందరి ఓటర్లు అంటే బీసీలను కలుపుకోవాలి, అందరు కలుపుకోనే గెలుస్తారు. ఓన్లీ పద్మశాలినే గెలవాలని కాదు, పద్మశాలి గెలవాలా, పద్మశాలితో పాటు మనం బీసీలను గెలిపించుకోవాలి. ఎక్కడైతే మన జనాభా ఎక్కువ ఉందో అక్కడ మనం ప్రాతినిధ్యం వహించాలి. మరి అట్లాంటి వాటిని మన కుర్ల పట్టణాల్లో చూస్తే 25 పైసలకు ఉన్నాయి, 33 వార్డుల 25 పైసలకు వార్డులు మన జనాభా ఉంది. అది మనం కూడా గుర్తిస్తాం. మేము చెప్తా ఒకటి అన్వర్ గెలుస్తాడు, ఆ వార్డుల పద్మశాలి 700 మంది ఉంటాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆషాఢ మాసం చివరి ఆదివారంతో కరీంనగర్లో కన్నుల పండగల బోనాల జాతర, భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు. కరీంనగర్లో బోనమెత్తి గ్రామ దేవతలకు నైవేద్యం సమర్పించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ప్రజలందరికీ చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్న జనం. వేములవాడలో త్వరలో రాజన్న ఆలయ విస్తరణ పనులు, భీమేశ్వర ఆలయంలో భక్తుల దర్శనాల ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్. జగిత్యాల జిల్లాలో పరువు హత్య కేసులో 3 అరెస్ట్, ప్రేమ వ్యవహారంతోనే మల్లేశం హత్యకు గురైనట్లు డీఎస్పీ వెల్లడి. మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో గోరింటాకు సంబరాలు, చెట్ల నుండి గోరింటాకు సేకరించి చేతులకు అలంకరించుకున్న మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.